నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగిత్యాల జీవన్ రెడ్డి గారి పట్ల జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటనకు సంబంధించి కొద్దిగా మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఈ విధంగా ముందుకు వచ్చిన. అంటే వాస్తవానికి ఆ వీడియో నా దగ్గరకు వచ్చి ఒక 2-3 రోజులు అవుతుంది. ఆ వీడియో మీరు కూడా చూసే ఉంటారు. ఆ వీడియో వచ్చినప్పుడు వెంటనే స్పందిద్దాం అనుకున్నా, వారి పార్టీ అంతర్గత వ్యవహారం కదా అనుకున్నా. కానీ ఎందుకో నా మనసు మాట చెప్పాలనిపించింది మిట్లారా. అందుకే ఈ విధంగా ముందుకు వచ్చిన. ముందుగా వీడియో చూద్దాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం మిట్లారా. ఇంకా మనం ఏం లేదు కదా బాబు, మీ పని మీరు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయి రాజ్యం వేలు మీరు చూసిన మిట్లారా. ఎవరు? జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు భుజం మీద చేసి అంటే సానుభూతి ప్రకటించేటువంటి, అంటే నీకు మేము ఉన్నాం, భయపడకు. జీవన్ రెడ్డి గారి పైన చేయి వేసిన స్థాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎన్నికలు, రాజకీయ పార్టీ గూడలు ఇవన్నీ పక్కన పెడితే జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి పైన చేయి వేసిన స్థాయి కాదు నాకు తెలిసి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు తప్పనుకోవద్దు, మీ స్థాయి అది కాదు. జీవన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం ఏంటిది? 1981 అనుకుంటా, నేను 81 కదా. అంటే మనకు తెలిసి 1981లో పంచాయతీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. దాని తర్వాత 83లో తెలుగుదేశం పార్టీ నుంచి 83లో తెలుగుదేశం పార్టీ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు 83లో. అదే సమయంలో ఎక్సైజ్ మినిస్టర్ అనుకుంటా. అదే సమయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళందరూ గర్వించేటువంటి గొప్ప నాయకుడు ఎవరా? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారితో సన్నిహితంగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఆయనకు తొలినాళ్ళలోనే ఎక్సైజ్ మంత్రిగా చేసిండు. ఎవరు? ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్లోకి జీవన్ రెడ్డి గారు? ఇప్పుడు సంవత్సరమే తెలుగుదేశం పార్టీలో, దాని తర్వాత 84లో కాంగ్రెస్లోకి వచ్చింది. 84లో కాంగ్రెస్లోకి వచ్చిండు. 84లో అంటే జీవన్ రెడ్డి గారి స్థాయి అటు రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. ఇంకొక మాట చెప్పాలి మిట్లారా. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే కొన్ని మాట్లాడుకుందాం. పొంగులేటి గారు బాధపడితే బాధపోనివ్వండి కొన్ని. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ జీవన్ రెడ్డి గారిని నాకు జీవన్ రెడ్డి గారి పైన సానుభూతితో మాట్లాడడం లేదు. నేనేదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు. కానీ అంత గొప్ప నాయకుడు భుజం మీద చేయి వేసి ఇట్లా నిగురితే ఏంది అది? నాకేమనిపించింది అంటే అది జీవన్ రెడ్డి గారిని అవమానించడం అనిపించలేదు, జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అవమానించడం అనిపించింది నాకు. జీవన్ రెడ్డి గారు కూడేసిన వాళ్ళని అవమానించడం అనిపించింది నాకు. జీవన్ రెడ్డిని అభిమానించే వాళ్ళని అవమానించడం అనిపించింది నాకు. ఇదా కాంగ్రెస్ పార్టీలో అంత గొప్ప నాయకుడికి ఇచ్చే గుర్తింపు? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్కు చేసిన సేవలు గుర్తిస్తే 2004కు ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉన్నది. ఐసీయూలో కాదు, కాంగ్రెస్ పార్టీలు తప్పోటండి, శవపేటిక మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో వైఎస్ఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే పార్టీ ఫామ్లోకి వచ్చింది. ఆ పార్టీ అధికారం రావడంలో జీవన్ గారి పాత్ర కూడా కీలకమైనది. అందుకే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవన్ రెడ్డి గారి సేవను గుర్తించి మంత్రిగా చేసిండు, రోడ్డు భవన శాఖ మంత్రిగా చేసిండు. అదే కదా, 2 సార్లు మంత్రిగా చేసి ఎన్నోసార్లు ఎమ్మెల్సీ గెలిచిన నాయకుడిని పట్టుకొని భుజం మీద చేస్తే ఇంత విడ్డూరం కాకపోతే ఏందే? ఇంకొక మాట చెప్పాలి జీవన్ రెడ్డి గారి గురించి. ఇక్కడ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం గులాబీమయమే, రాష్ట్రం మొత్తం కేసీఆర్ మయమే. కానీ జగిత్యాల మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జగిత్యాలలో 2014లో ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీని చూసి కాదయ్యా. 2014లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు అప్పుడు ఓట్లేసిన ప్రతి ఓటు కాంగ్రెస్కు పడలేదు, జీవన్ రెడ్డి గారికి పడ్డాయి. దాదాపు 40 సంవత్సరాలు పార్టీ జెండాను మోసిన నాయకుడిని
పార్టీ పరిస్థితిని కాపాడిన నాయకుడిని ఇట్లా అవమానించడం అంటే ఎంతవరకు సబబు మీరు ఎప్పటి మిట్లారా? నాకు ఏమనిపించిందంటే లాస్ట్ టైం మన రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా రేసులో ఉన్నప్పుడు అదే టైంలో జీవన్ రెడ్డి గారు కూడా టీపీసీ ప్రెసిడెంట్ రేసులో ఉండే. అంటే నాకు పోటీకి వస్తావా, నీ రాజకీయమే దొక్కేస్తా అనుకుంటాడా రేవంత్ రెడ్డి గిట్ట? ఇది సబబు కాదు. జగిత్యాల ప్రజల మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి. 2014 తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసిండయ్యా. ఆయన పార్టీ విడిచిపెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇలా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కాదు, జీవన్ రెడ్డి గొప్పతనం, జీవన్ రెడ్డి మీద ఉన్న అభిమానుల గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కోసం పనిచేయలేదయ్యా, జీవన్ రెడ్డి గారి కోసం పనిచేసిండ్రు. పొంగుల శ్రీనివాసరెడ్డి మీ స్థాయి ఏంటిదయ్యా? గత బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ని సస్పెండ్ చేసిండయ్యా. ఒక పార్టీని వద్దు పో అని చెప్పి తల్లి తరిమేస్తే బయటకు వచ్చిన నువ్వు జీవన్ గారి పైన చేసి ఇట్లా భుజం మీద చేసి నీకు నేను ఉండని భరోసా ఇస్తావా? ఇదేం సంస్కృతి? కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకుడు, కాంగ్రెస్ను జీవం పోసిన నాయకుడు 2014లో మొత్తం తెలంగాణ మొత్తం గులాబీమయమే. ఇక్కడ మాత్రం జీవన్ గారు గెలిచిండు. అది ఎలాగైన క్రెడిబిలిటీ ఏంటి అనేది? ఇదానే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ఈ సంస్కృతికి అగ్గిదాలుగా ఇదేం సంస్కృతి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఊపందుకున్నది? కరీంనగర్ జిల్లాలో కదా. ఇప్పుడు ఉమ్మడి అయిపోయింది. అప్పుడు జగిత్యాల కరీంనగర్ జిల్లాలో ఉంది కదా. మరి తెలంగాణ ఉద్యమానికి ఊపించిన ప్రాంతం కరీంనగర్, జగిత్యాల మరి చైతన్యవంతమైన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో 2014లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ గొప్పతనం కాంగ్రెస్ ఇది కాదు, జీవన్ రెడ్డి గారిది. ఇది సబబు కాదు. అంటే నాకు ఏం పట్టిస్తుందంటే పోయే కాలం వస్తాను. మన కేసీఆర్ అంటే కదా పోయే కాలం వచ్చిందంటే అట్లా అయిపోయింది. రాక పార్టీ అధికారంలోకి వస్తే ఎగిరేగి పడకుండి. పొంగుల శ్రీనివాసరెడ్డి నువ్వు భుజం మీద చేసి అవమానించింది జీవన్ రెడ్డి గారిని కాదు, జీవన్ రెడ్డి గారి అభిమానుల్ని అవమానించినవు. జగిత్యాలలో 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కాంగ్రెస్ అభిమానులను అవమానించిన నువ్వు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తంతే ఇక కాంగ్రెస్లో పడ్డావు. రేపు రేవంత్ రెడ్డి అంతా రేపు ఇంకోవాలి పోతావు. ఇది కాదు. నువ్వు జగిత్యాల ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎన్నికలు, పోటాపోటీలు ఇవన్నీ పక్కన పెడితే జీవన్ రెడ్డి గారు లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఉందా జగిత్యాలలో? ఇది సబబు కాదు నాకు అనిపించి. నేను మిత్రులారా, కాంగ్రెస్ మిత్రులారా, మీకు ఏమన్నా అనిపిస్తే అనిపించవచ్చు, కానీ నా మనసులో మాట చెప్తున్నాను.